నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగితే కేసీఆర్ నేతృత్వంలో భారీ ఉద్యమం చేపడతామని కేటీఆర్ హెచ్చరించారు. గతంలో ఇచ్చిన హామీల మేరకు అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలను పెంచకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తోందని ఆయన విమర్శించారు. పార్లమెంటులో ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల వాటా 24% ఉందని, డిలిమిటేషన్ తర్వాత ఇది అలాగే ఉండాలని తెలిపారు. డీలిమిటేషన్ పేరు మీద దక్షిణాది రాష్ట్రాల తెలంగాణకు, ఆంధ్రకు, తమిళనాడుకు, కర్ణాటకకు, కేరళకు, పాండిచ్చేరికి అన్యాయం చేస్తామంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోము. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి సమర్థన ఇచ్చే ప్రసక్తే లేదు. ఒక్క మాట మాత్రం పక్కా, ఇవాళ 24% వాటా దక్షిణాది రాష్ట్రాలకు పార్లమెంట్ లో ఉన్నది. దాన్ని యథాతథంగా మెయింటైన్ చేయాల్సిందే. లేకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తిరుగుబాటుకు, పెద్ద ఉద్యమానికి కూడా బీఆర్ఎస్ నాయకత్వం వహిస్తుంది. అవసరమైతే కేసీఆర్ గారే ముందుండి నడిపిస్తారనే మాట కూడా నేను భారతీయ జనతా పార్టీకి, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా చెప్తా ఉన్నా. ఇంకొక పార్టీని కూడా మనం కంట కనిపెట్టుకొని ఉండాలి. ఇవాళ భారతీయ జనతా పార్టీ వాళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్నారు. ఇప్పుడు నేను రాంగా చూసుకుంటూ వచ్చిన ఈ ఉప్పల్ ఫ్లైఓవర్, అది భూమి పుట్టినప్పుడు పుట్టింది, ఇంకా కడతానే ఉన్నారు. మనం హైదరాబాద్ లో 42 ఫ్లైఓవర్లు కట్టినాం, ఒక 4-5 ఏళ్లలో కట్టేసినాం. వీళ్ళు అది కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్, అది మేము కడతాం రాయి అంటే కాదు మేమే కడతామని తీసుకున్నారు. అది నేషనల్ హైవే, జాతీయ రహదారి, మేమైతేనే మేమే సిపాయిలమని తీసుకున్నారు. ఏమైంది మరి ఈరోజు? 8 ఏళ్ళు ఏమైంది, ఇంతవరకు అతి లేదు గతి లేదు. ఉప్పల్ నుంచి నారాపల్లి వరకు కింద రోడ్లు నరకం, పైన ఫ్లైఓవర్, అది పూర్తి అయితేనే లేదు. ఈ రకంగా భారతీయ జనతా పార్టీ కూడా ప్రజల సమస్యలు గాని, తెలంగాణ కోసం గాని చేసిందేమీ లేదు. ఇంకా మీదికెళ్ళి ఇవాళ ముఖ్యమంత్రి గారిని అడిగితే, ఏమయ్యా ముఖ్యమంత్రి గారు, మరి 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు అంటివి